ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే జెనెటిక్ పరంగా చాలా మంది చెప్పారు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, డాక్టర్ గారు సురేష్ గారు, జెనెటిక్ పరంగా జన్యుపరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వరగా పెరగటానికి ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము కట్టడము ఈనటము అని జరుగుతూ ఉంది. అలాగే అరటిపళ్ళు కానివ్వండి పపాయ కానివ్వండి మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది కోడిగుడ్లు కూడా కోళ్ల పెంపకం కూడా ఇలాంటిదే అని చెప్పేసి అందరికీ చెప్పి సహకరిస్తానని కోరుతున్నాను. ఇక అందరూ కోడిగుడ్ల విలువ గురించి చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పేది లేదు. ఈ రోజు మనం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ముఖ్య అతిథిగా సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్ లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగా 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్స్, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కాంపీట్ చేసేసి పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కాంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశ్రుత కుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సుశ్రుత కుమార్ ప్లీజ్ కమ్. అంటే వయసుతో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా చక్కగా అన్ని నేర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. సుశ్రుత కుమార్ ప్లీజ్ కమ్. సుశ్రుత రామ్మ ఇంత పిన్న వయసులో ఇంత సాధించింది సొంత ఖర్చులతో, సొంత విద్యతో. అందరూ కూడా కరతాళాల ధ్వనులతోనే ఆమెను సన్మానిస్తున్నప్పుడు అభినందించండి, ప్రోత్సహించండి. కంగ్రాచులేషన్స్ సుశ్రుత. ఓకే. ఇక్కడ ఉన్న అన్ని గ్రూపుల వాళ్ళు, అన్ని గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత వెంకటేశ్వరాచార్య వారు, శ్రీనివాసాచార్య వారు, ఇప్పటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ అమ్మాయిని సన్మానిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆమెకు మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలందరూ చాలా మంది స్పోర్ట్స్ లోకి వెళ్తున్నారు. కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు, కొంతమంది వేరే వేరే రకాల స్పోర్ట్స్ లో పాల్గొని గొప్పగా అవుతున్నారు. ఈ జనరేషన్ లో చాలా మందికి బలం లేకుండా ఉంటుంది. ప్రోటీన్ సోర్స్ లో ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్. Thank you. Thank you so much. And from Poultry India, we wish you all the best for your sports career. And with this, we start a new para in our association that will be honoring all the good budding sportsmen who will be going for the nationals and also for the country. So only the egg is the major vitamin source, protein source. Okay, thank you. Thank you. You have to tell how many
eggs you have per day? Per day, 2 Let eggs. it be, I think the question and answers, I think she can join us also. You should say now. Even Sir has asked you, tell now. How many eggs you have per day? Per day, 2 eggs. You can tell it is national. All over India, people are seeing you. She's a national aspirant now. Okay. Go ahead. Recently, I had won the Karnataka State Championship and have participated in currently 2 international competitions in India. So you can see India on the world map now again in the India sports activity. Sure. Yes, sir. Okay, you're giving a big promise on the dice. Okay. So everybody will ask you next year what happened. So remember that. Huh? Okay. Thank you. Thank you. Sir. Be careful. Okay, there's one more special guest we have got. Even they would like to talk. Can we know your name? My name is Riya Patil. No, you have to talk. Yeah. What is your name? My name is Riya Patil. Priya Patil. Riya. Priya Patil. Okay, how are you doing? How do you eat eggs? Yes. How many eggs do you eat? 5. 5. No, tell me the correct number. No, you're doing something wrong. Daily how much? Daily how much? On an average. Yellow. Yellow. Which class am I? 3rd class. Which school? Sri Chaitanya. Okay, do you like it? Yes. Okay, you telling me about something about that before I met you. Yes. What did you tell me? Tell me that. Egg is. My mother will keep egg in my breakfast daily. I score 90% in my examination. I eat nutritional and protein. So in a way you say I love it. That's all, huh? So what do you say? संडे हुआ मंडे रोज खाओ अंडे. Thank you, big lady. Thank you. Thank you. Anand sir, I hope we are taking a new initiative, all the industry stakeholders, my big people. So I hope you will appreciate the small efforts you are making, sir, because I've been seeing press meet last 2-3 years. So we just try to put in some more energy and purpose to it. Yeah. Tell about you. ఆనంద్ గారు, సురేష్ గారు, మరి గవర్నమెంట్ అఫీషియల్ బాలస్వామి గారు, చక్రధరరావు గారు, నేను గమనించింది ఏంటంటే గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇప్మా వాళ్ళు అన్ని అసోసియేషన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి, ముఖ్యంగా ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అన్ని అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి అందరినీ ఒక చోట చేర్చి ఏ రకంగా మనం కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయ్ గారు ఈ మధ్య చూస్తుంటే ప్రతిరోజు ఇక్కడోసారి ఢిల్లీలో ఒక రోజు, లక్నోలో ఒక రోజు ఉంటూ తన టైం అంతా కూడా 24 గంటలు కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి, కోళ్ల పరిశ్రమ నడుపుతున్న అందరినీ ఒక చోట చేర్చి రేపు జరగబోయేటువంటి 26, 27, 28 నవంబర్ ఎక్స్పోని గట్టిగా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ యొక్క ఎక్స్పోని 26, 27 తారీఖులో నవంబర్లో జరిగేదాన్ని చాలా విజయవంతం చేయాలని, అందరూ కూడా దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. Thank you, respected guest and my press and media here. First of all, I would like to thank you for coming and giving us this